జరిగిందో తెలియదు, ఏ కష్టం వచ్చిందో తెలియదు. అప్పటి వరకు అన్యోన్యంగా కలుసున్నారు. 8 నెలల వివాహ బంధంలో ఏనాడు చిన్న గొడవ కూడా పడిన దంపతులు తల్లి బయటికెళ్లొచ్చేలాగా విగత జీవులుగా కనిపించారు. విశాఖలో దంపతుల ఆత్మహత్య ఇప్పుడు ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. అసలు ఏం జరిగింది? విశాఖ సంఘం ఆఫీస్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. ఒక ఇంట్లో దంపతులు అనుమానాస్పదంగా చనిపోయినారు. మృతురాలు అనిత 7 నెలల గర్భిణి. కడుపులో బిడ్డని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. వైద్యులకి సమాచారం అందించారు. సర్జరీ చేసినా కూడా బిడ్డ ప్రాణం దక్కలేదు. ఒక శుభకార్యానికి తల్లిని పంపించిన కుమారుడు వాసు తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి కొడుకు కోడలు ఇద్దరూ చనిపోయి కనిపించారు. విగత జీవులుగా పడుకున్న దంపతులను చూసి సొమ్మసిల్లి పడిపోయింది తల్లి. ఇరుగు పొరుగు వారొచ్చి సమాచారం పోలీసులకు ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. వాసు అనితకు 8 నెలల క్రితమే పెళ్లైంది. పెళ్లైన నాటి నుంచి ఏనాడు ఇద్దరి మధ్య గొడవలు లేవని తల్లి, కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే భర్త వాసు ఉరి వేసుకున్నారని చెప్పారు ఏసీపీ లక్ష్మణ్ మూర్తి. భార్య అనిత ఎలా చనిపోయిందో పోస్ట్ మార్టంలో తేలుతుందని చెప్పారు ఏసీపీ. లోపల బెడ్రూమ్లో ఇన్సైడ్ బోల్ట్ తలుపులు వేసుకొని, అంటే మొదటి మెయిన్ డోర్ ఇన్సైడ్ లాక్ చేస్తుంది, అలాగే బెడ్రూమ్ తాలూకా డోర్ కూడా లాక్ చేస్తుంది. సో బెడ్రూమ్లో జరిగింది. ఆ ఇంట్లో ఇంకెవరూ లేరు, వాళ్ళిద్దరు భార్య భర్తలే మాత్రమే ఉన్నారు. ఇతను హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు, ఇతను చనిపోయిన భర్త. ఆమె మా బెడ్ మీద కింద పడి ఉంది. సో అది హ్యాంగింగ్ అనేది అతను చనిపోయిన ఆమె డెత్ కూడా హ్యాంగింగా లేకపోతే పోస్ట్ మార్టం అయితే మనం చెప్పలేము. ఆమె ప్రెగ్నెంట్ కాబట్టి హాస్పిటల్కి ఇమీడియట్గా పంపించాం. ఏమైనా లోపల ఉన్న బెడ్ ఏమైనా సేవ్ అవుతుందేమని ఆ డాక్టర్లతో మాట్లాడితే ఆ విధంగా చెప్పారు. ఇమీడియట్ పంపించమంటే మా సిఐ గారు 4th రౌండ్ సిఐ గారు పంపించారు. కానీ అన్ఫార్చునేట్లీ లోపల ఉన్న బెడ్ కూడా మరణించిందని డాక్టర్లు ధృవీకరించారు. ఇది ఎందుకు జరిగిందనే సంఘటన అయితే మనకి ఇంతవరకు ఎవిడెన్స్ రాలేదు. ఫర్దర్గా దర్యాప్తు చేయాలి.